హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ లాక్డౌన్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అని నాతో కామెంట్ సెక్షన్ అనేది షేర్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం లెందీగా ఉంటుంది, బట్ అన్నీ యూస్ఫుల్ అయ్యాయే ఉంటాయి అన్నమాట. సో మీకు బోర్ కొడితే కనుక సారీ, అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి. ఒక బ్యూటీ హ్యాక్, ఒక రెసిపీ అండ్ ఆషాఢం స్పెషల్, సో ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. సో ఎంత కన్సైజ్ చేసినా కూడా కొంచెం లెందీ అయింది, బట్ బోర్ కొడితే ఐఎమ్ సో సారీ, ముందుగానే చెప్పేస్తున్నాను. బట్ హెల్తీగా ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా యూజ్ఫుల్ అవుతాయి. సో ఇక్కడైతే ఫస్ట్ ఇది మార్నింగ్ అండి 7:30కి. సో ఫస్ట్ అయితే నేను బ్యూటీ హ్యాక్ అనేది చూపించేస్తాను. సో నా మార్నింగ్ ఎలా స్టార్ట్ అయిందో సో అలానే కంటిన్యూ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇదేంటి అంటే కనుక నేను ముందు రోజే బియ్యం అనేది నానబెట్టుకున్నానండి. సో ఒక చిన్న బౌల్ ఆఫ్ రైస్ అనేది, వైట్ రైస్ అనేది నానబెట్టుకున్నాను. సో ముందు రోజు 11:30, 12 ఆ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టాను. అండ్ ఈ రోజు ఇది 8 o'clock అనమాట. సో అంటే ఏంటంటే కొంచెం పులిసి ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఫర్మెంట్ అయి ఉంటాయి ఆ వాటర్ అనేవి. సో ఇలా ఎక్కువసేపు నాని ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అయితే చాలా బాగా యూస్ఫుల్. అది ఎలా అంటే బ్యూటీ పరంగా, సో మీ స్కిన్ హెల్త్కి అలాగే హెయిర్ హెల్త్కి చాలా మంచిది. సో ఈ ఫర్మెంటెడ్ రైస్ వాటర్ని మనం బ్యూటీ పరంగా ఎలా యూస్ చేయొచ్చు అనేది నేను ఈరోజు చూపించేస్తాను. సో నేను స్కిన్కి, హెయిర్కి రెండింటికి యూస్ చేశాను. సో ఎలా యూస్ చేయాలో చూసేద్దాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో చూసారు కదండి, నేను ఆల్రెడీ నానపెట్టుకున్న రైస్లో వాటర్ అనేది తీసాను. సో ఇలా ఫర్మెంట్ అయితే ఏంటంటే రైస్, ఆ వాటర్ కూడా మనకి థిక్గా ఉంటాయి అన్నమాట. సో కొంచెం సోర్ స్మెల్లా వస్తుంది, బట్ నో ప్రాబ్లం, చాలా మంచిది. అండ్ ఆ వచ్చిన వాటర్ని నేను ఇంకొక బౌల్లోకి తీసుకున్నాను. అండ్ ఆ బౌల్లోకి నేను ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్, విటమిన్ ఈ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో రిమైనింగ్ వాటర్ ఉన్నాయి కదా, అవి మీరు స్టోర్ చేసుకోవచ్చండి. లైక్ ఐస్ క్యూబ్స్ లాగా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఆ బౌల్తో సహా స్టోర్ చేసుకుని మీరు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా హెయిర్కి యూస్ చేసుకోవచ్చు, లేదా ఫేస్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఈరోజు యూస్ చేయడానికి ఇలా 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్లో 2 విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ అనేవి నేను ఆ ఫర్మెంటెడ్ రైస్ వాటర్లోకి యాడ్ చేసుకుని, మనకు ఆయిల్ మొత్తం కూడా వాటర్లోకి కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్ కాబట్టి పైన ఫ్లోట్ అవుతుంది, బట్ వీలైనంత వరకు అనేది మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం రెయినీ సీజన్, మన స్కిన్ అనేది, ఆ హెయిర్ అనేది రెండు డ్రై అయిపోతాయి కాబట్టి నేను ఇక్కడ విటమిన్ ఈ ఆయిల్ అనేది యూస్ చేసుకున్నాను. సో మీరు ఆయిలీ కనుక అయి ఉంటే కనుక మీరు ఆ విటమిన్ ఈ ఆయిల్ అనేది స్కిప్ చేసుకుని రిమైనింగ్ ఓన్లీ ప్లెయిన్ రైస్ వాటర్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఆ ఫర్మెంటెడ్ రైస్ వాటర్లోకి నేను విటమిన్ ఈ ఆయిల్ వేసాను. అండ్ నేను ఇక్కడ ఫేస్కి అనేది అప్లై చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఒక కాటన్ ప్యాడ్ తీసుకుని ఫేస్కి డ్యాప్ చేసుకుంటూ అప్లై చేసి, నెక్స్ట్ కొంచెం మసాజ్లా చేసుకోవాలి వాటర్ అప్లై చేసుకున్న తర్వాత. సో ఈ ఫర్మెంటెడ్ రైస్ వాటర్ వల్ల స్కిన్కి చాలా హెల్త్ బెనిఫిట్ అనేది చాలా బాగుంటుందండి. ఎలా అంటే కనుక మీ స్కిన్ న్యాచురల్గా ఒక రేడియంట్గా కనిపించాలి అంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది మనకి టోనర్ లాగాను, క్లెన్జర్ లాగా కూడా మనకి ఈ రైస్ వాటర్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది. సో కొరియన్ స్కిన్ కేర్లో మెయిన్ ఇలా ఈ రైస్ వాటరు, రైస్ స్కిన్ క్రీము ఇవన్నీ కూడా ఉంటాయి. సో చూసారు కదా, ఫేస్కి అయితే అప్లై చేసుకున్నానండి. అలా అప్లై చేసుకుని ఒక 10-15 మినిట్స్ ఉంచుకుని మీరు మామూలుగా ల్యూక్వామ్ వాటర్తో కానీ లేదా కూల్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. సో ఫేస్కి అప్లై చేసాను. సో ఒక్క బ్యూటీ ఇంగ్రీడియంట్తో 2 అనమాట, మనకి 2 యూజెస్. సో ఒక ప్లెయిన్ రైస్ వాటర్ని యూస్ చేసుకుని నేను హెయిర్కి అండ్ స్కిన్కి కూడా యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఫేస్ అయిపోయింది. అండ్ అదే కాటన్ ప్యాడ్తో నేను హెయిర్ కూడా అప్లై చేసుకుంటున్నాను. సో మీ దగ్గర స్ప్రే లాంటిది ఉంటే స్ప్రే లాగా కూడా అప్లై చేయొచ్చు. నాకు స్ప్రే ఏంటంటే లోపల స్కాల్ప్కి తగులుతున్నట్టు అనిపించదు అనమాట. సో నేను ఇలా డ్యాప్ చేసుకుంటూ కాటన్ ప్యాడ్తోనే అప్లై చేసుకుంటాను. సో ఇలా మీరు మొత్తం కూడా స్కాల్ప్, లూజ్ హెయిర్ మొత్తం కూడా తడిచిపోయేలాగా మీరు ఇలా పోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా పోసుకోవచ్చు కూడా, మీరు రైస్ వాటర్ని వాష్ బేసిన్లో పెట్టేసుకొని పోసేసుకోవచ్చు. బట్ నేను అక్కడ అలానే చేస్తున్నాను, మ్యాక్సిమం పోరింగ్ కన్సిస్టెన్సీ లాగానే చేస్తున్నాను అనమాట వాష్ బేసిన్ దగ్గర నుంచుని. సో ఏంటంటే మొత్తం పట్టాలి. అండ్ మీరు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అనేది మీ స్కాల్ప్కి మసాజ్ చేసుకోవాలన్నమాట. సో చెప్పాను కదా, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల మీ
స్కాల్ప్ హెల్త్కి ఆర్ మీ స్కిన్ హెల్త్కి, ఫేస్ ఉంది కదా, ఫేస్లో ఉన్న స్కిన్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే సెల్ రిపేర్ చేస్తుంది అనమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. సో ఇలా మీరు ఒక 5-10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, నేను మొత్తం మసాజ్ చేసుకుని మొత్తం హెయిర్ అంతా టై చేసుకుని ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నాను. సో 1 అవరే కాదండి, ఈవెన్ మీరు 30 to 40 మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది. నేనైతే 1 అవర్ ఉంచుకుంటాను ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే. సో 1 అవర్ ఉంచుకున్న తర్వాత మీరు ఏదైతే షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూ యూస్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో ఫేస్ది అయితే ఒక 10 మినిట్స్ అయితే వాష్ చేసుకుని నేను మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకున్నాను. సో చాలా బాగుంటుంది అండ్ రిజల్ట్ కూడా నేను చూపిస్తాను ఎలా ఉందనేది. సో ఈరోజు అయితే నా 3rd వీక్ ఆఫ్ సాయి దివ్య పూజ అండి. నేను మార్నింగ్ అయితే హెయిర్ ప్యాక్ వేసేసుకుని అండ్ రెడీ అయిపోయాను, ఫ్రెష్ అయిపోయాను అండ్ దేవునికి ఇక్కడ అలంకారం కూడా చేశాను అనమాట. సో యాజ్ యూజువల్ ఎప్పుడు చేసేదే అండ్ అందుకని ఇక్కడ నేను డైరెక్ట్గా చూపించేస్తున్నాను. సో మొత్తం అలంకారం చేసేసుకుంటూ సైమల్టేనియస్గా నేను కిచిడి కావాలి కాబట్టి సాయి దివ్య పూజకి కిచిడి కూడా చేస్తాను. సో ఈరోజు ఏం కిచిడి చేస్తున్నానో కూడా చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్న కిచిడి చేస్తున్నాను. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ చూసారు కదా, నేను అంతా రెడీ చేసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇది రెడీ చేసిన తర్వాత మన ప్రసాదం కిచిడి ఏం చేస్తున్నాను, ఎలా చేస్తానో కూడా చూసేయండి అంతలోకి. సో ఈరోజు మనం ఎప్పటికప్పుడు కిచిడీస్ అనేవి డిఫరెంట్ కిచిడీస్ చేసుకుంటాము. బట్ కిచిడి అనేది సాయి దివ్య పూజకి ఇంపార్టెంట్ కాబట్టి కిచిడి చేస్తాను. బట్ దానిలో ఇంగ్రీడియంట్స్ అనేవి మారుస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఏం కిచిడి అని అంటే ఈరోజు ఓట్స్ కిచిడి అండి. సో ఓట్స్ కిచిడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి హెల్త్, అలాగే వెయిట్ లాస్కి చాలా చాలా బాగా యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక ఓట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే యాజ్ యూజువల్ తాలింపు వేసాను అండ్ కిచిడి కాబట్టి మిరియాలు అనేది యాడ్ చేశాను. సో నార్మల్గా మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు తాలింపులో. బట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి అనేది స్కిప్ చేసేయాలి కాబట్టి ఓన్లీ అల్లం పీసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో అల్లం వేగిపోయిన తర్వాత ఈరోజు నేను చేసేది మొత్తం మిక్స్డ్ వెజ్ ఓట్స్ కిచిడి అండి. సో అంటే మ్యాక్సిమం వెజిటేబుల్స్ యూస్ చేసుకుని ఏమైతే మనం తినగలమో, ఏమైతే కిచిడీకి సూట్ అవుతాయో సో ఆ వెజిటేబుల్స్ని యూస్ చేసుకుని నేను కిచిడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో పుదీనా వేసేసాను ఫస్ట్ తాలింపులో అండ్ పుదీనాతో పాటు పుదీనా వేగిపోయినాక ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అంటే ఎక్కువ ఏమీ ఫ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఒక అన్నీ వేసే ముందు జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు అది వేస్తున్నాను. సో క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీస్ అనమాట. సో గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, కారం లేవి ఇవి, సో అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. సో జస్ట్ 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ ఏంటి అంటే బేబీ కార్న్, బీన్స్, టొమాటో అండ్ క్యాప్సికమ్. సో రిమైనింగ్ వెజిటేబుల్స్ ఇవన్నమాట. సో మీరు కావాలి అంటే ఇంకా గ్రీన్ పీసు, నేను ఇక్కడ ఆనియన్స్ స్కిప్ చేశాను ప్రసాదం కాబట్టి, సో ఆనియన్స్ వేసుకోవచ్చు. సో ఇంకా మీరు ఏం తినగలరు, బ్రకోలీ, క్యాబేజ్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న అవైలబిలిటీ బట్టి నేను యాడ్ చేశాను. అండ్ అవన్నీ వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ పసుపు యాడ్ చేశాను అండ్ సాల్ట్, పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సో టేస్ట్ చూడకూడదు కాబట్టి సుమారుగా అన్నీ వేస్తున్నాను అనమాట. సో బట్ ఎగ్జాక్ట్గా అన్నీ సరిపోతాయి. సో లక్కీ అది ఆ విషయంలో మాత్రం. సో ఇవన్నీ కూడా వేగాలి. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయాయి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ నానపెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేశాను. సో ఇది నేను ఒక 1 చిన్న బౌల్ తీసుకున్నాను. సో నానపెట్టినవి ఒక 1 అవర్ ముందు నానపెట్టాను. సో 1 అవర్ to 40 మినిట్స్ అనేది నానబెట్టుకున్నాను. సో నానబెట్టిన తర్వాత అవి యాడ్ చేసేసుకున్నాను వాటర్ తీసేసి. సో పెసరపప్పు వేసిన తర్వాత చూసారు కదా, నేను ఈ బౌల్ ఆఫ్ పెసరపప్పు అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ బౌల్తోనే నేను ఓట్స్ కాబట్టి ఈరోజు మన మెయిన్ది ఓట్స్ అనేది 1.5 కప్ తీసుకున్నాను అనమాట. సో రెండు కూడా జిగురుగా ఉంటాయి కాబట్టి అండ్ కొంచెం మరీ ఓవర్ జిగురుగా లేకుండా కొంచెం ఓట్స్ అనేది కొంచెం ఎక్కువ, పెసరపప్పు అనేది కొంచెం తక్కువ. అంటే ఏంటంటే 1 కప్ పెసరపప్పుకి నేను 1.5 కప్ ఆఫ్ ఓట్స్ అనేది తీసుకున్నాను. సో అప్పుడు ఏంటంటే మరీ జిగురుగా లేకుండా అలా ఉంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది.
డెఫినెట్గా యూజ్ అవుతుందండి. నేను 5 to 6 months ఆఫ్ నా రోజు సాలిడ్ ఫుడ్ ఏంటి అంటే కనుక పెళ్ళికి ముందు కేవలం 2 పూట్ల ఓట్సే తిన్నాను. అండ్ చాలా వెయిట్ లాస్. నేను ఇంకా రైస్ అనేది పట్టుకోలేదు. ఒక 5 to 6 months వరకు కూడా రైస్ అనేది పట్టుకోలేదు నేను. సో ఆ విధంగా ఓట్స్ తిన్నాను. అండ్ మీరు నమ్మరేమో, ఎవరు చెప్తే కూడా ఆ ఊరికే చెప్తుంది అనుకుంటారు. వితౌట్ ఎనీ ట్రైనర్ నేను పెళ్ళికి ముందు 20 kgs తగ్గానండి. అన్నీ కూడా నేను ఏదైతే చేశానో 70% అనేది మనకి డైట్ ఉంటుంది, 30% అనేది ఎక్సర్సైజ్ ఉంటుంది కదా. సో నేను ఈ 2 కూడా 100% ఇచ్చి నేను 20 kgs అనేది తగ్గాను. బట్ సాలిడ్ ఫుడ్ మాత్రం కేవలం ఓట్స్ మాత్రమే తిన్నాను, బట్ డిఫరెంట్ స్టైల్స్లో. సో మన వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చెప్పలేదు కదా. సో నేను మొత్తం మీద 2.5 cups కదండి సాలిడ్, ఇక్కడ తీసుకుంది నేను పెసరపప్పు ఓట్స్ కలిపి. అండ్ మొత్తం మీద వాటర్ అయితే 5 cups వరకు తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ నానపెట్టినాయి కాబట్టి అందులో కొన్ని వాటర్ ఉన్నాయి. సో అలా 5 cups ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మధ్యలో మిక్స్ చేస్తూ కుక్ అయ్యే వరకు ఉంచాలి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ మనకు మొత్తం కూడా కుక్ అయిపోయింది. సో ఇలా కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్గానే ఉండాలని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. సో అంతా అయిపోయింది, కుక్ అయింది. సో ఇక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఏంటంటే ఇలా మొత్తం కూడా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని కలుపుకొని అనేది దింపేసుకోవచ్చు. అండ్ మీరు ఆయిల్తో కనుక తాలింపు వేసుకుంటే ఇక్కడ మీరు దింపబోయే ముందు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దింపితే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, నేను కొత్తిమీర కూడా యాడ్ చేసాను. సో ఇంకంతే, మిక్స్ చేసుకోవటమే. సో జస్ట్ ఇలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి, లేదా స్టవ్ ఆఫ్ చేసి అయినా మిక్స్ చేసుకోవచ్చు. సో అంతే, మన మిక్స్డ్ వెజిటేబుల్ ఓట్స్ కిచిడి అనేది రెడీ అయిపోయింది. సో ఇది మీరు డిన్నర్కైనా చేయొచ్చు అండి, ఆర్ ఎల్స్ మీరు లంచ్ టైంలో అయినా తినొచ్చు. సో ఇలా డిఫరెంట్ రెసిపీస్ ఓట్స్తో మీరు ట్రై చేసి వెయిట్ లాస్ అనేది చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అంతే, ఫస్ట్ బౌల్ అనేది దేవుడికి ప్రసాదం కింద తీసేస్తున్నాను. సో వెరీ టేస్టీ హెల్దీ మిక్స్డ్ వెజిటేబుల్ ఓట్స్ కిచిడి. సో చెప్పాను కదండి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలా ఈ ఓట్స్ కిచిడి, ఓట్స్ ఉప్మా, నేను ఆల్రెడీ ఇదివరకు ఓట్స్ ఉప్మా చూపించాను, ఓట్స్ కిచిడి చూపించాను. సో ఇలా డిఫరెంట్గా ఓట్స్ బోర్ కొట్టుకోకుండా రోజు ఒకటే తింటున్నామని ఫీల్ లేకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ మీరు హెల్దీగా టమ్మీ ఫుల్గా తింటూ కూడా వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. సో ఇంకా రిమైనింగ్ కూడా నేను చూపిస్తాను, ఇంకా ఓట్స్తో ఎలా చేయొచ్చు అనేది కూడా. సో ఫస్ట్ అయితే దేవుడికి ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. సో ప్రసాదం చేసేసాను. అండ్ ఇక్కడిక దేవుడికి ఎలాగో ఫస్ట్ అలంకారం అయిపోయింది కాబట్టి ఇంకా నేను పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. సో మ్యాక్సిమం ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నానండి. ముందు రోజు మ్యాక్సిమం పని మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అంట్లు కడుక్కోవడం కానీ కిచెన్ క్లీనింగ్ అవన్నీ కూడా ముందు రోజే చేసేస్తున్నాను అనమాట. మెయిడ్ లేదు కాబట్టి కొంచెం ప్లానింగ్గా చేసుకుంటున్నాను, ఎర్లీగా పూజ అయిపోవాలి కాబట్టి. సో ఇదైతే నా 3rd వీక్ అండ్ ఇంకా రిమైనింగ్ 2 weeks ఉంది. సో లాస్ట్ వీక్ ఎలా చేయాలి ఏమో అయితే కరెక్ట్గా అయితే ఇంకా నేను ఐడియా తెచ్చుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు నేను జనరల్గా గుడికి వెళ్ళి నేను అక్కడ పంచిపెట్టేదాన్ని. ఒక స్వీటు హాట్ నేనే చేసి కిచిడి ఇంకేదైనా స్వీట్ అనేది చేస్తాను. అండ్ అవి నేను తీసుకెళ్ళి గుడిలో పంచిపెట్టేదాన్ని. బట్ ఏంటంటే ఈసారి గుడికి వెళ్ళటానికి లేదు, అండ్ వెళ్ళినా పంచిపెట్టే తీసుకుంటారో లేదో తెలియదు. సో ఇంత కన్ఫ్యూజన్ ఉంది. అండ్ సర్లే మా అపార్ట్మెంట్లోనే ఇద్దాము అని అనుకుంటున్నాను. సో ఎలా ఉంటుందో ఆ వీక్కి నాకు తెలీదు. సో ఇంకా 2 weeks ఉంది కదా, సో చూస్తాను ఎలా చేయాలి ఏంటనేది. సో ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందంటే అండి, నేను లాస్ట్గా కొబ్బరికాయ కొడుతున్నాను.
సో ఆ రోజు ఏంటంటే నా కొబ్బరికాయ ఫస్ట్ అనేది కొంచెం వాసన వచ్చిందనమాట, కుళ్ళిపోలేదు బట్ ఏంటో వాసన వచ్చింది. సో నేను తీసేసాను అది. అండ్ సెకండ్ బై లక్ ఏంటంటే సెకండ్ స్పేర్గా ఉంది ఇంట్లో, సో మళ్ళీ అది కొట్టాను. సో నాకు ఎప్పుడు కుళ్ళిపోలేదండి, ఫస్ట్ టైం అలా కుళ్ళిపోవటం కూడా కదా, అలా స్మెల్ వచ్చిందనమాట. సో అందుకని నేను తీసేసాను. అండ్ ఇక్కడ అయిపోయింది. సో ఇంకా నివేదన ఇచ్చేసి ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టే. హారతి అయితే ఇంకా ఇవ్వలేదు. సో సక్సెస్ఫుల్గా నా థర్డ్ వీక్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో హ్యాపీ అనమాట. సో పూజ చేసిన వెంటనే అదొక మంచి రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో ఇంకా మా హస్బెండ్ కూడా పిలిచేశాను అండ్ ఆయనకు కూడా ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. సో అంతే, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదండి, ఈరోజు నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఫైనల్ ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంది. సో ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ ఓట్స్ కిచిడి అండ్ కొబ్బరికాయ నైవేద్యం అనమాట. సో ఈరోజు కూడా కలర్ఫుల్గా నాకు సరిపడినంత పూలతో అనేది నేను అలంకారం చేసుకున్నాను, చాలా బాగుంది. సో సాటిస్ఫైడ్ అనమాట. సో నాకు ఇలా లాస్ట్లో ఒక వీడియో తీసుకుంటాం ఫస్ట్ నుంచి అలవాటు అండి, మీకు చూపిస్తున్నాను. ఇది గొప్ప అని కాదు, బట్ నాకు ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు దివ్య పూజ చేసిన ప్రతి వీక్ అనేది ఇలానే తీసుకుంటాను అండ్ నాకు కొంచెం దాచుకుంటాను అనమాట అలాగా. సో అంతే. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను పూజ స్టార్ట్ చేశాను, ఆల్రెడీ మీరు చూసుంటారు కదా. సో పూజ స్టార్ట్ చేశాను అండ్ ఈరోజు నాది థర్డ్ వీక్ ఆఫ్ సాయి దివ్య పూజ అనమాట. సో కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మీ ముందుకు రావడానికి ఒక రీజన్ అయితే ఉంది. సో మీరు ఆల్రెడీ నేను మార్నింగ్ ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అనేది స్కిన్కి అప్లై చేసుకున్నాను అండ్ హెయిర్కి అనేది అప్లై చేసుకున్నాను. సో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అండ్ దానివల్ల యూజ్ ఏంటి మీతో షేర్ చేసుకోవాలి అండ్ మీతో చెప్పాలి అని వచ్చాను అనమాట. సో నేను ఫర్మెంటెడ్ రైస్ వాటర్ని నేను 2 ways కింద యూజ్ చేశాను అండ్ స్కిన్కి అప్లై చేశాను అండ్ అట్ ది సేమ్ టైం హెయిర్కి కూడా అప్లై చేశాను. సో రిజల్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ హెయిర్ అనేది నాది డ్రై అయిపోయింది. సో డ్రై అయిన తర్వాత చూపిద్దామని చెప్పి ఇంతసేపు ఆగాను అనమాట. సో ఆ పూజ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది అండ్ చెప్తున్నాను కదా. సో సో ఇప్పుడైతే మీతో రిజల్ట్ అండ్ దానివల్ల యూజెస్ అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అసలు నార్మల్ ఫెర్మెంటెడ్ రైస్ వాటర్కి అండ్ నార్మల్ ప్లెయిన్ రైస్ వాటర్కి డిఫరెన్స్ అనేది చెప్తాను. సో ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అనేది చాలా కంపేర్ టు నార్మల్ ప్లెయిన్ రైస్ వాటర్ చాలా మంచిదండి. బికాజ్ ఏంటి అంటే నార్మల్ ప్లెయిన్ రైస్ వాటర్తో కంపేర్ చేస్తే ఫర్మెంటెడ్ రైస్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకని మనం స్కిన్ కానీ హెయిర్కి కానీ యాంటీ ఆక్సిడెంట్స్ మంచిది కాబట్టి మనకి అలా ఫర్మెంటెడ్ దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో నార్మల్ దానికన్నా ఫర్మెంటెడ్ అనే రైస్ వాటర్ చాలా మంచిది. సో అందుకని ఆ యూజెస్ ఉండటం వల్ల నేను ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అనేది అప్లై చేసుకున్నాను అనమాట. సో అసలు ఫర్మెంటెడ్ రైస్ వాటర్ హెయిర్కి ఏం చేస్తుంది, స్కిన్కి ఏం చేస్తుంది ఫస్ట్ చెప్తాను. సో నేను స్కిన్కి నా ఫేస్కి అనేది అప్లై చేసుకున్నాను అండ్ ఫేస్కి అప్లై చేసుకుంటే దానివల్ల యూజెస్ ఏంటి అంటే మీకు అది న్యాచురల్ ఫేషియల్ క్లెన్జర్ గాను ఫేషియల్ టోనర్గా గాను మనకి ఈ రైస్ వాటర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మీకు న్యాచురల్ గ్లోన్ ఒక రేడియంట్ స్కిన్ అనేది మనకి రైస్ వాటర్ అనేది వస్తుంది. సో నేను మార్నింగ్ అనేది అప్లై చేసుకున్నాను ఎప్పుడో అండ్ వాష్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను జస్ట్ అలోవెరా జెల్ ఉంటుంది కదా అది మాయిశ్చరైజింగ్ కింద అప్లై చేశాను అనమాట. సో అంతే, ఇంకేమీ అప్లై చేసుకోలేదు. సో ఇలా మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఏంటంటే ఇది న్యాచురల్ చెప్పాను కదా క్లెన్జర్ గాను టోనర్ గాను యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటే కనుక సో ఆ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం తగ్గించి, ఎందుకంటే ఏంటంటే దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మన హీలింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది కాబట్టి హీలింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే మన సెల్ డ్యామేజ్ ఏమైనా ఉన్నా కూడా తొందరగా హీల్ చేస్తుంది అనమాట. సో అలా హీలింగ్ కెపాసిటీ ఉంటుంది అండ్ అలాగే
మనకి ఓపెన్ పోర్స్ని తగ్గించి స్కిన్ని మనకి టైట్గా చేస్తుంది అనమాట. సో న్యాచురల్గానే రేడియంట్గా కూడా ఉంటుంది. సో అందువల్ల నేను ఫేస్కి అనేది అప్లై చేసుకున్నాను. అండ్ దానిలో విటమిన్ ఈ అనేది కూడా యాడ్ చేశాను కదా. సో ఇది మనకి రైనీ సీజన్ కాబట్టి కొంచెం డ్రై అయిపోకుండా ఉండటానికి సో విటమిన్ ఈ అనేది నేను దానిలో యాడ్ చేశాను. బట్ ఏంటి అంటే దానిలో న్యాచురల్గానే విటమిన్ బి, ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి రైస్ వాటర్లో. సో ఫర్మెంటెడ్ దానిలో ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. సో న్యాచురల్గానే విటమిన్ ఈ ఉంటుంది, బట్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. సో అది మనకి ఫేస్కి. సో చూసారు కదా నేను ఏం అప్లై చేశాను, మార్నింగ్ ఎప్పుడో తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే 1:39. సో చూసారు కదా నేను మార్నింగ్ అప్లై చేసుకున్నాను 8:30 ఆ టైంకి అప్లై చేసుకున్నాను. మాయిశ్చరైజర్ కూడా అప్పుడే 9 ఆ టైంకి అప్లై చేసుకున్నాను. సో ఇంకా నేనైతే ఏమీ చేయలేదన్నమాట. సో ఇలా ఉంది ప్రజెంట్ నా స్కిన్, చూసారు కదా. సో ఇలా మీరు కంటిన్యూస్గా ఫర్మెంటెడ్ రైస్ వాటర్ని అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది డైలీ మీరు. సో దానికి ఏం మనం ఎక్స్ట్రా చేయవసరం అండ్ దాన్ని మనం ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫర్మెంటెడ్ రైస్ వాటర్ని మీరు ఐస్ క్యూబ్స్ లా కూడా స్టోర్ చేసుకుని ఏ రోజుకి ఆ రోజు మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలా కూడా మంచిదే. అండ్ మనం కొంచెం ఒక 1 వీక్ వరకు అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అది. అండ్ హెయిర్కి అప్లై చేసాను. ఎందుకు హెయిర్ దగ్గరికి వచ్చేస్తే ఏంటంటే హెయిర్కి మనకి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన సెల్స్ ఏదన్నా స్కాల్ప్ మీద ఏదన్నా డ్యామేజ్ అలాంటిది ఉన్నా కూడా మనకి పోగొట్టి మంచి హెయిర్ అనేది రీగ్రోతింగ్ అనేది ప్రమోట్ చేస్తుంది. అలాగే సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది అనమాట. విటమిన్ బి ఎక్కువ ఉంటుంది, అమైనో యాసిడ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన హెయిర్ని చాలా సాఫ్ట్గా, స్మూత్గా అండ్ న్యాచురల్గానే షైనీగా కనిపించేలా చేస్తుంది. చూసారు కదా. సో న్యాచురల్గానే షైనీగా కనిపిస్తుంది, అలాగే వాల్యూమైజ్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ ఒక ప్లెయిన్ రైస్ వాటర్, ఫర్మెంటెడ్ రైస్ వాటర్ని మీరు యూస్ చేసుకుంటే మీ స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా మంచిది. సో నేను ఈ రిజల్ట్ షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. సో నా హెయిర్ చూడండి డ్రై అయిపోయింది అండ్ నేను ఏమి కండిషనర్ అలాంటిది కూడా ఏమి అప్లై చేయలేదు. సో న్యాచురల్గానే షైనీగా ఉంటుంది అండ్ రీగ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అండ్ చాలా స్మూత్గా అండ్ వాల్యూమైజ్గా కూడా ఉంటుంది అనమాట. సో అది. సో ఇంకైతే ఈరోజు ఇక్కడతో వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను అండ్ ఈ రిజల్ట్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. బాయ్. సో 1:30 అయిపోయిందండి, మా లంచ్ టైం అయిపోయింది. సో నేను ఎవ్రీ వీక్ ఇంతే కదా. సో మా లంచ్ నేను సపరేట్గా అయితే ఏమి కుక్ చేయను. సో మేమిద్దరమే కాబట్టి అండ్ కిచడీ చేస్తాను కాబట్టి సో ఇంకా అదే అనమాట. సో ఇప్పుడనే కాదు, ఇంతకుముందు మా హస్బెండ్ ఈవెన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి ఏంటంటే ఎవ్రీ థర్స్డే వర్క్ ఫ్రమ్ హోమే పెట్టుకుంటారు. సో బై డిఫాల్ట్ వాళ్ళకి ఏంటంటే వన్ డే అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. బట్ ఆయన ఏంటంటే అది థర్స్డే తీసుకుంటారు. సో ఇద్దరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోకుండా పూజ అది ఉంటుంది కాబట్టి సో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా నేను కిచడీయే చేసుకుంటాము. సో ఆయనకి అంత ఇష్టం ఉండదు కానీ బట్ ఆ రోజు చేస్తాను, బట్ తింటారనమాట. సో ఇలా డిఫరెంట్గా చేస్తాను కాబట్టి ఆయన కూడా బోర్ కొట్టదు. సో ఎవ్రీ వీక్ ఒకలానే రైస్తోనే అంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఇలా ఎవ్రీ వీక్ డిఫరెంట్గా చేస్తాను. సో రైస్ తింటున్న ఫీలింగ్ ఉండదు, హెల్దీగా తింటాము అనే ఒక ఫీలింగ్ అనమాట. సో ఆ రోజు కూడా తినేస్తున్నాము, డీ చూస్తూ తింటున్నాము. సో వెన్స్డే డీ వస్తుంది కాబట్టి ఆ డీ చూస్తూ అనేది తింటున్నాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అనేది ఉంటుంది. దానికి నేను 100కి 200% గ్యారంటీ ఇస్తాను. సో దానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట. సో అందుకనే అంత గ్యారంటీగా చెప్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ మా లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇదేంటి అంటే ఆషాఢం స్పెషల్. సో ఆషాఢం స్పెషల్ ఇదేంటిది అనుకుంటున్నారు కదా. సో ఆషాఢం స్పెషల్ గోరింటాక్ అండి ఇది. సో చూసారా గోరింటాక్ ఇది ఏంటంటే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చే ముందు ఎవ్రీ టైం ఇలా గోరింటాకు తెచ్చుకుంటాను అనమాట. సో ఈసారి కూడా తెచ్చుకున్నాను. సో నేను తెచ్చుకుని ఏం చేస్తాను అంటే ఇలా లీవ్సే తెచ్చుకుంటాను అండ్ దాన్ని నేను డీప్లో వేసేస్తాను. చూసారా కలర్ అయితే చేంజ్ ఉంటుంది కానీ బట్ పండుతుంది కదా. సో ఆ పండటంలో డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి, ఫ్రెష్గా అలానే ఉంటుంది, ఒక్క ఆకు కూడా కుళ్ళిపోదు. సో ఫ్రెష్గా అలానే ఉంటుంది, చక్కగా పండుతుంది. ఎలా పండింది అనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. చాలా బాగా పండుద్ది. సో ఆషాఢం స్పెషల్ కాబట్టి మన పెద్దవాళ్ళు అందరూ చెప్తారు కదా గోరింటాకు పెట్టుకోవాలి అనేది, అదొక
ఆచారం కింద చెప్తారు. బట్ నాకు తెలిసిన రీజన్ అనేది కూడా మీతో చెప్తాను. అండ్ మీకేమైనా కొత్త రీజన్స్ తెలిస్తే ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి అనేది నాతో కామెంట్ సెక్షన్ అనేది షేర్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం తీసుకుని గోరింటాకు అనేది గ్రైండ్ అనేది చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో నెక్స్ట్ టైం ఇంకా ఎప్పుడైనా యూస్ చేసుకుంటా. సో ఇది నేను హెన్నాక యూస్ చేస్తాను, లేదా ఇలా గోరింటాకి ఎలా అయినా యూస్ చేస్తానండి. అండ్ ఇది మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందనమాట. సో నేను అత్తయ్యకి తీసుకెళ్ళాను, అత్తయ్య అడిగితే. సో బట్ ఏంటి అంటే నాకు ఇక్కడ ఎక్కడో ఒక చోట దొరుకుతుందిలే, నువ్వు తీసుకెళ్ళు, దేనికో దానికి యూస్ చేసుకోవచ్చు, పెట్టుకోవడానికి కానీ తలకు పెట్టుకోవడానికి కానీ, సో ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, నువ్వు తీసుకెళ్ళని చెప్పి మళ్ళీ నాకే ఇచ్చేశారు. సో నేను గ్రైండ్ చేసే ముందు కర్డ్ లెమన్ వేసి గ్రైండ్ చేస్తాను, సూపర్గా పండుతుంది. సో ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేస్తాను. సో చూసారండి, నేను గ్రైండ్ చేశాను, చాలా ఫైన్గా గ్రైండ్ చేశాను అనమాట. సో నీట్గా వస్తుంది, పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీరు దీన్ని చేతులకైనా పెట్టుకోవచ్చు, ఈవెన్ దీనిలో కర్డ్, ఎగ్, ఇంకా మీరు ఏదైతే హెయిర్ ప్యాక్ యూస్ చేస్తారో అలాంటి యూస్ చేసుకుని హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి కలర్ వస్తుంది, న్యాచురల్ హెన్నా అనమాట. సో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను పెట్టుకోవడానికి ఒక స్టిక్ చూపిస్తున్నాను కదా, అదేంటంటే చీపురు పుల్ల అండి, కొబ్బరి చీపురు ఉంటుంది కదా. సో ఆ చీపురు పుల్లని యూస్ చేసుకుని పెట్టుకుంటాను. సో నేను 8th 9th క్లాస్ నుంచి అలా పెట్టుకుంటాం అలవాటు అయిపోయింది అనమాట. సో నా అంతటి నేను 2 హ్యాండ్స్కి నేనే పెట్టుకుంటాను. సో అలా పెట్టేసుకుంటాను నేనే, ఎవరో హెల్ప్ లేకుండా. చిన్నప్పుడు అయితే మా అమ్మ పెట్టేది, బట్ 8th 9th ఆ క్లాస్ నుంచి మేమే పెట్టుకునే వాళ్ళము. సో ఇక్కడైతే నేను పెట్టేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా నాకు ఫింగర్స్కే ఫస్ట్ పెట్టుకుంటాను, ఏంటంటే ఫింగర్స్ బాగా పండుతాయి. అండ్ మధ్యలో పెట్టుకుంటే ఇలా తిప్పినప్పుడు మధ్యలో పడిపోతుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఫస్ట్ ఫింగర్స్కే పెట్టుకుంటాను. అండ్ ఈ గోరింటాకు పెట్టుకుంటుంటే ఎన్ని మెమరీస్ అంటే చిన్నప్పటివి చాలా మెమరీస్ అండి, ఇలాగే అందరికీ ఉండుంటాయి. సో చిన్నప్పుడు అమ్మ వాళ్ళే పెట్టేవాళ్ళు. అండ్ మాకేంటంటే మా మమ్మీ చిన్నప్పుడే నైట్ పెట్టేదన్నమాట. సో నైట్ పెట్టి పడుకునే ముందు పెట్టేది. సో ఆ రోజు ఏంటంటే పాత దుప్పట్లు అలా వేసి పడుకోబెట్టేది, ఈవెన్ కాళ్ళకి సహా పెట్టేది, కాళ్ళలో అరికాళ్ళకు కూడా పెట్టేవాళ్ళు అనమాట. సో అరికాళ్ళు, కాళ్ళు, చేతులు ఇవన్నీ పెట్టుకుని అసలు కదలటానికి లేకుండా ఉండేది. అలా పెట్టిన రోజు ఇంకెక్కువ దురదొస్తూ ఉండేది, ఎక్కడ అమ్మ ఇక్కడ దురదపడుతుందమ్మా, ఇక్కడ దురదపడుతుందమ్మా అని మా అక్క నేను పోటాపోటీగా అడుగుతూ ఉండేవాళ్ళము. సో అలా ఎన్ని మెమరీస్ ఇలా చాలామందికి ఉండే ఉంటాయి. నాకు అలా పెట్టుకున్నంతసేపు అవే గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడైతే. సో మా అమ్మని విసిగిస్తూ ఉండేవాళ్ళం అనమాట, గోర్లు పెట్టకూడదు, గోర్లకి ఎక్కడన్నా అంటితే అరిచేసేదాన్ని నేను. బట్ గోర్లు పెట్టుకుంటే మంచిది, బట్ నాకు అలవాట్లేదు. సో అలా మా మమ్మీ ఎప్పుడన్నా గోర్లు పెడితే అరిచేసేదాన్ని. అండ్ పాపం వాళ్ళు పెట్టలేక పెట్టేవాళ్ళు, బట్ అయినా అరిచేసేదాన్ని అనమాట. సో ఇప్పుడు అలా పెడితే బాగుండు అనుకుంటాను. సో ఇప్పుడేమో ఎవరో పెట్టడానికి ఉండరు, బట్ పెట్టించుకోవాలని ఉంటుంది. బట్ చిన్నప్పుడు రోజులు తిరిగి రావు కదా. సో ఇప్పుడు మనంతటా మనమే పెట్టుకోవాలి. బట్ చిన్నప్పటి నుంచి ఇక అలవాటు అయిపోయింది, మా మమ్మీ బిజీగా ఉండేది అండ్ మా అక్క నేనే పెట్టుకునేవాళ్ళం ఇలాగా. సో ఫస్ట్ అయితే నేను గోర్లకు పెట్టేసుకునేదాన్ని అండి, మా అక్క పెట్టుకునేది కాదనమాట. సో మా అక్కను చూసి నేను కూడా మానేశాను గోర్లు పెట్టుకుంటే, మా అక్కే పొడుగ్గా ఉండే గోర్లు. సో అలా నేను కూడా మా అక్కను చూసి పెట్టుకుంటూ మానేసి నీట్గా తర్వాత నెయిల్ పాలిష్ వేసుకుంటూ అలా చేసేదాన్ని. సో చూడటానికి బాగుంటుంది. అండ్ ఫైనల్గా నా ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను, చూసారా. సో ఎప్పటి నుంచో ఇదే డిజైన్ పెట్టుకుంటాను. అండ్ చిన్నప్పుడైతే మా మమ్మీ ఇంకా చామంతాకులు, అప్పచ్చులు అలా పెట్టేదన్నమాట. సో ఇప్పుడైతే నేను పెట్టుకుంటూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే డిజైను. సో నీట్గా పెట్టేసుకుంటాను అండ్ చాలా క్విక్గా కూడా పెట్టేసుకుంటాను. సో ఈ హ్యాండ్ ఆరిపోయి తీసేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ అనేది పెట్టుకుంటాను. సో ఇది నా ఫైనల్ డిజైన్, చూసారా బాగుందా. సో చూసారండి, నేనైతే మొత్తం గోరింటాకు పెట్టేసుకున్నాను అండ్ ఇది నా డిజైన్ అనమాట. అండ్ మీకు నచ్చిందో లేదో కూడా నాతో కమెంట్ సెక్షన్లో అనేది షేర్ చేసుకోండి. సో ఎప్పటి నుంచో ఇలానే పెట్టుకుంటాను, ఈజీగా అయిపోతుంది. అండ్ కొంచెం మరీ చుక్కలు చుక్కలుగా కాకుండా కొంచెం ఇలా కొంచెం ఫ్లవర్ లాగా పెట్టుకుంటాను. సో మీకు ఎలా ఉందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో అనేది షేర్ చేసుకోండి. హలో, సో మళ్ళీ వచ్చేసాను అండ్ ఇప్పుడైతే నైట్ 9 అలా అయిపోయింది. సో ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఎండ్ చేసే ముందు నేను మార్నింగ్ గోరింటాకు పెట్టుకున్నాను కదా, సో అది పండింది అనమాట. సో ఇక్కడ డార్క్గా ఉంది అండ్ ఇక్కడ లైట్గా కనిపిస్తుంది. సో ఈ చేతికి పెట్టుకున్నాను అండ్ ఈ చేతికి కూడా పెట్టుకున్నాను. సో ఈ 2 హ్యాండ్స్కి నేనే పెట్టుకున్నాను. సో ఎప్పటి నుంచో ఈ చేతికి ఇదే డిజైన్, ఈ చేతికి ఇదే డిజైన్ పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను పెట్టుకుంటున్న దగ్గర నుంచి అలాగే. సో ఈ చేతికి ఇలా ఈ డిజైన్ పెట్టుకుంటానికి ఏంటంటే ఇలా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని సింపుల్గా చేసేసి ఇలా పెట్టేస్తాను అండ్ ఇది ఇలా పెడతాను అనమాట.
సో 2 హ్యాండ్స్కి పండిపోయింది, బాగా పండింది. సో ఇక్కడ కొంచెం లైట్గా కనిపిస్తుంది వీడియోలో, బట్ డార్క్గా పండింది. అండ్ రేపటికి ఇంకా డార్క్గా అయిపోతుంది. సో చాలా బాగా పండింది. అండ్ సో ఈరోజు ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో ఎవరైతే కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వెంటనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.